నిద్రలేమి సమస్య, స్లీప్లెస్, ప్రతిరోజు ఒక నిమ్మకాయ రసము, సాయంత్రం ఒక నిమ్మపండు రసం తాగుతున్న నిద్రలేని వారికి సైతం నిద్ర వస్తుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ కూడా లెమన్ జ్యూస్ తాగండి, ఒక నిమ్మపండు రసం తీసుకొని తాగండి. ఓకే, దీంట్లో నిద్ర వస్తుంది. చాలా సింపుల్ కదా. ఒక కప్పు వేడి పాలల్లో 2 స్పూన్లు నువ్వుల నూనె వేసుకొని పడుకునే ముందు రాత్రి తాగితే హాయిగా నిద్ర వస్తుంది. ఒక కప్పు పాలల్లో 2 చెంచాలు నువ్వుల నూనె వేసుకొని నైట్ పడుకునేటప్పుడు తాగాలి, మన హాయిగా నిద్ర వస్తుంది. గసగసాలు ఉంటాయి, మనం మసాలాల్లో వాడుతుంటాం. ఆ గసగసాలు వాటిని కూడా పాలల్లో వేసుకొని 2-3 చిటికలు రాత్రి పడుకునే ముందు తాగొచ్చు. ఇందాక నువ్వుల నూనె వేసుకోమన్నాను కదా, అదొక రోజు ఇది రోజు ట్రై చేసి చూడండి. మీకు ఏది బాగా పనిచేస్తుందని దాన్ని కంటిన్యూ చేసుకోండి. గసగసాలు కొన్ని తీసుకొని బెచ్చ చేసి పల్సటి బట్టలో తీసుకొని, బాగా కాటన్ బట్ట తీసుకొని పడుకునేటప్పుడు ఇలా ముక్కు దగ్గర పెట్టుకొని ఇలా లాంగ్ బ్రీత్ తీసుకుంటూ ఉండండి, గాలి పీల్చుకుంటూ ఉండండి. పీల్స్తూ ఉంటే అలాగే నిద్రలోకి వెళ్ళిపోతారు. పీలుస్తా వెళ్ళిపోతారు. గసగసాలు పాలల్లో వేసుకొని తాగొచ్చు, లేదా స్మెల్ లాగా చూసుకోవచ్చు. మరాఠీ మొగ్గ అంటుంది, మసాలాలో వాడుతూ ఉంటారు, బిర్యానీలో వీటిల్లో వేస్తుంటారు. మరాఠీ మొగ్గలను పొడి చేసి పాలల్లో కలిపి 1/2 చెంచా మోతాదుగా సేవిస్తున్నా కూడా నిద్ర వస్తుంది. మరాఠీ మొగ్గను 1/2 చెంచా పాలల్లో కలిపి తాగించిన వస్తుంది. నెక్స్ట్ కురసాని వాము అని ఉంటుంది. వాము అయితే మనం మామూలు అజ్వైన్ మనం తినేది ఉంటుంది. ఇది కాకుండా కురసాని వాము అనేది దొరుకుతుంది ఆయుర్వేదిక్ స్టోర్స్లో సపరేట్గా. అది నిప్పుల మీద వేయండి. నిప్పుల మీద వేసి నిప్పుల మీద వేసి ఆ పొగను మీరు తీసుకోవాలి. మన అగ్నిహోత్రం చేసుకున్నట్టుగా అలా చేసుకోవాలన్నమాట. ఆ పొగ పీలుస్తూ ఉంటే నిద్ర వస్తుంది. ఇంకా సింపులే కదా. కురసాని వామును నిప్పుల మీద వేసి పొగ పట్టిస్తుంటే కూడా గాఢ నిద్ర వస్తుంది. ఈ యోగాలన్నీ కూడా మీరు చేసుకోండి. నైట్ పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకొని పాలల్లో తాగారంటే కొబ్బరి నూనె రాసుకొని నాటావు నెయ్యి, దేశవాళీ ఆవు నెయ్యి, దాన్ని గోరువెచ్చగా వేడి చేసి దాని యొక్క నెయ్యిని ముక్కులో 2 చుక్కలు వేసుకోవాలి. ఇటు 2 చుక్కలు, ఇటు 2 చుక్కలు. ఇవి వేసుకునే దానివల్ల కూడా మీకు ఒక నిద్రలేమి సమస్య అనేది కూడా తగ్గుతుంది. ఇది చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ని దయచేసి తెలియజేయండి. నా యొక్క వీడియోలను మీ ఫ్రెండ్స్ బంధువులకు కూడా షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ చేయండి. మీ మరిన్ని మంచి వీడియోస్ నేను ముందుకు తీసుకురావడానికి మీ ఎంకరేజ్ చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. భారత మాతాకి జై. జై.